ఒకసారి ఒక ఆమె ఒక గ్రాసరీ స్టోర్ దగ్గరికి వచ్చింది, కిరాణా కొట్టుకు వచ్చింది. అక్కడ ఒక కాగితం ఉంది, ఒక లిస్ట్ ఉంది. దానిలో ఆమెకి ఏం కావాలో అన్నీ కట్టిమ్మని చెప్పి ఆ షాప్ కీపర్కి ఇచ్చింది. అతను లోపలికి వెళ్ళి అన్నీ కడుతున్నాడు, లేదంటే అతను అసిస్టెంట్కి అప్పగించాడు, బాబు త్వరగా కట్టేశారని. ఈ లోపల ఈమెతో పాటు ఆమెకున్న ఒక 5 సంవత్సరాల పిల్లవాడు వచ్చాడు. వాడు ఆ షాప్ కీపర్ ముఖం వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. చూస్తూ ఉండడానికి అర్థమైంది, వీడికి ఏదో ఒకటి కావాలని ఆశిస్తున్నాడు, పోనీ చిన్నపిల్లవాడు కదా అని చెప్పి గబగబా అక్కడ కొన్ని చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్, క్యాండీస్ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా డబ్బాలు ఉన్నాయి, బాక్సెస్ ఉన్నాయి. ఒక బాక్స్ ఓపెన్ చేసి ఆ మూత తీసి అలా చూపించి, అరే తీసుకో, నీకేం కావాలన్నాడు. అన్నాడు. నాకు వద్దు అన్నాడు. వాళ్ళ అమ్మంటుంది, రా తీసుకోరా తీసుకోరా, ఆఫర్ ఇచ్చాడు కదరా అని వీళ్ళమ్మ వీడిని ప్రోత్సహిస్తుంటే వాడు నిలబడ్డాడు, నాకు వద్దు, నేను తీసుకోను అన్నట్టుగా. ఆయన అన్నాడు, బాబు తీసుకో, ఆయన మొహమాట పడక నాయన తీసుకో అన్నాడు. కానీ వీడు తీసుకోవట్లేదు. ఒక 2-3 నిమిషాలు ఆలోచన చేసి ఆ షాప్ కీపర్ ఈ చిన్నపిల్లవాడు మొహమాట పడుతున్నాడేమో అని చెప్పి ఆయన చేయితో ఆ చాక్లెట్ల బాక్సులో చేయి పెట్టి తీసి ఇచ్చాడు. ఇలా వాడి బుడ్డి చేతులు కదా, చిన్న చేతులు కదా, అవి సరిపోక వాడు షర్ట్ పట్టేశాడు. ఇలా వేసేయండి సార్ అన్నాడు. వేసేగానే ఇలా ముడిపెట్టేసుకుని నిలబడ్డాడు. ఈ లోపల సామాన్లన్నీ వచ్చేసినాయి, అవన్నీ కట్టిచ్చేశారు ఆ సరుకులన్నీ. వాటిని పట్టుకుని వాళ్ళ అమ్మ వెళ్తూ వాడిని అడిగింది, ఎరా షాప్ కీపర్ అంకుల్ తీసుకో తీసుకో అంటే ఎందుకు తీసుకోలేదురా అని అడిగింది. అప్పుడు వాడంటాడు, అమ్మా నీకు బ్రెయిన్ ఏమైనా పనిచేస్తుందా లేదా? నా చెయ్యి ఎంత ఉందమ్మా, ఎంత ఉన్నాయి? నేను నా చేతితో తీసుకుంటే ఎన్ని వచ్చేవి, ఆ చేతికి సరిపడ. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి? ఇగో చొక్కా సగం సరిపోలా. ఎందుకోసం తెలుసా? మీరే ఇచ్చేయండి అంకుల్ అన్నా. ఆయన చెయ్యి ఎంత ఉందో తీసి ఇచ్చేసరికి ఏమైంది, చొక్కా సగం పట్టేసింది. మెనీ టైమ్స్ వీ కమ్ టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ నువ్వు ఇది ఇవ్వాల్సిందే, నువ్వు నాకు ఇది ఇవ్వాల్సిందే అని పట్టుబడతాం కొన్ని విషయాలు. దేవుడు అంటాడు, ఫోన్లో తీసుకోమ్మా, ఐ వాంట్ టు గివ్ యూ మోర్ బట్ యు ఆర్ రిస్ట్రిక్టింగ్ మీ. నేను నీకు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు. నువ్వే డిసైడ్ అయిపోయి వచ్చేసి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలనో. బట్ మై ప్లాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ యువర్ ప్లాన్స్. నా ఆలోచనలు, నా ఉద్దేశాలు నీ ఆలోచన కన్నా పెద్దవమ్మా. ఇక్కడ ఎవరి బిడ్డలు చాలామంది ఉన్నారు, ఎవరినో చూసి ఆకర్షణ బట్టో, ఉద్యోగాన్ని బట్టో, మరొకటి బట్టో, ప్రభువా ఆ వ్యక్తిని ఇచ్చే ప్రభువా, నాకు నువ్వు ఇచ్చేయాల్సిందే ప్రభు అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఇస్తాడేమో, కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆశీర్వాదం మిస్ అవుతున్నాయి. ఒకసారి ఆలోచించే. డోంట్ మిస్ ద గ్రేటర్ బ్లెస్సింగ్ దట్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. డోంట్ మేక్ యువర్ ఓన్ చాయిసెస్. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇదే మాట ఇక్కడ. కృప చూపించిన దేవుడు ఐశ్వర్యంతుడు కాబట్టి ఆయన నామం నుండి ప్రార్థన చేయడం, సబ్మిటింగ్ యువర్ లైఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. ఇదే